హాయ్ అండి. ఈరోజు గ్రేప్ జ్యూస్ చేసుకుందామని నల్ల ద్రాక్ష తెప్పించుకున్నాను. ఒక దానిమ్మకాయ ఒలిచి పెట్టుకున్నాను. కొద్దిగా పంచదార వేసుకొని మిక్సీ పట్టేసుకోవాలి. లేకపోతే పుల్లగా ఉంటుంది. చాలా పులుపు ఉంటుంది ఈ గ్రేప్స్. ఈ దానిమ్మకాయ కొన్ని ఇలా జ్యూస్ చేసుకొని వడపోసుకొని గ్లాసులు వేసుకొని ఒక దానిమ్మ గింజ మొత్తం 2-3 గుప్పెళ్ళు వేసేసుకుంటే అంత పులుపు అనిపించదు. అందుకోసమని ఇది ఒక టేస్ట్ ఇలా ఉంటుందని పళ్ళల్లో ఏ పండ్లు అవే గొప్ప, ఏ రసాలు అవే గొప్ప. ఒకదానికి మించి ఒకటి, దేని టేస్ట్ దానికే, దేని పోషకాలు దానివే. మనం ఇలా మార్చి తాగితే మనకు అన్ని రకాల పోషకాలు అందుతాయి. ఆ తర్వాత రక్తహీనత ఉన్న వాళ్ళకు రక్తం పడుతుంది. ఇవన్నీ ఇలా తాగటం అనేది నాకు చిన్నప్పటి నుంచి అలవాటు. నాకు ఎక్కువ పండ్లు తినటం, చిరుతిండ్లు తినటం అలవాటు నాకు. జొన్న సంగటి ఇలాంటివన్నీ మనం చిన్నప్పుడు తిన్నవి. ఈరోజు 4:30కి నేను ఈ జ్యూసు తాగుతున్నా. ఇది నా దినచర్యలో.